రైట్, ఈ ఘటన తర్వాత టీవీకే డీఎంకే మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. ఉదయనిధి పాత వీడియోలను టీవీకే ట్రోల్ చేస్తుంది. మరోవైపు అనుకూల మీడియాను సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఉదయనిధిపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని డీఎంకే ఆరోపించింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వస్తున్నందునే డీఎంకేను దెబ్బతీసేందుకు టీవీకే ఈ వ్యవహారాన్ని వివాదం చేస్తుందని ఉదయనిధి అనుచరులు వాదిస్తున్నారు. రైట్, సీఎం విజయ్ త్రిషపై అనుచిత వ్యాఖ్యల కేసులో తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, తంజావూరులో జరిగినటువంటి ఏదైతే నిరసన సభ, కావేరీ జలాలకు సంబంధించి జరిగినటువంటి నిరసన సభలో ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ని విమర్శిస్తూ ప్రసంగించారు. కావేరీ నీటి విడుదల పైన మన ముఖ్యమంత్రి కనీసం చదువు ఇవ్వడం లేదు, కానీ డిఎంకే నేతలపై మాత్రం అబద్ధపు కేసులు పెట్టడంలో నిమగ్నం అయ్యారని ఉదయనిధి విమర్శిస్తుండగా సభలోని కొందరు వ్యక్తులు పెద్దగా బిగ్గరగా నటి త్రిష పేరును గట్టిగా అరవటం జరిగింది. అయితే జనాల కేకల పైన ఉదయనిధి స్పందిస్తూ నటి త్రిషను విజయను ఉద్దేశిస్తూ అసభ్యకరమైనటువంటి ద్వందార్థాలు వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. మీరు వచ్చినా రాకపోయినా రావాలి, నేను మాట్లాడేది కావేరీ నీటి గురించి అంటూ ఒక నవ్వుతూ శ్లేషార్థ వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలు మహిళల్లో చిన్నచూపు చూసేలా తీవ్ర అసభ్యకరంగా ఉన్నాయంటూ అధికార టీవీకే, ప్రతిపక్ష బీజేపీ అదేవిధంగా సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల పైన ప్రభుత్వం చట్టపరమైనటువంటి చర్యలకు వేగంగా స్పందించింది. తమిళగా వెట్రిగళం టీవీకే పార్టీకి చెందిన ఫిర్యాదు ఆధారంగా తంజావూరు పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పైన కేసు అయితే నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. టీవీకే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పల సెల్వకుమార్ ఈ విషయం మీద జాతీయ మహిళా కమిషన్ కూడా ఆశ్రయించారు. ఉదయనిధి వ్యాఖ్యలు బహిరంగంగా మహిళల గౌరవాన్ని భంగపరిచేలాగా లైంగిక శ్లేషార్థాలతో ఉన్నాయి. ఆయన పైన డిఎన్ఎస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పేలా ఆదేశించాలని కూడా ఆయన కోరారు. అయితే దీనికి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టు, హైకోర్టును కూడా ఉదయనిధి ఆశ్రయించారు. పోలీసులు దాఖలు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలి, తనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు సమాచారంతో ఈ యొక్క ముందస్తు బెయిల్ కోసం ఆయన మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు. ప్రభుత్వం కక్ష సాధింపుతో తనను అరెస్ట్ చేయడానికి సిద్ధమైందని భావించినటువంటి ఉదయనిధి తన న్యాయవాదుల ద్వారా మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ని దాఖలు చేశారు. జస్టిస్ జీకే ఇలంతిరైవన్ ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఈ పిటిషన్ ను అత్యవసర విచారణకు ధర్మాసనం అయితే అంగీకరించింది. అయితే ఈ వ్యాఖ్యలతో తమిళనాడు రాజకీయాల్లో టీవీకే డిఎంకే వర్గాల మధ్య అయితే తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే నెలకొని ఉందని చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాలు మొత్తం త్రిష కేంద్ర బిందువుగానే జరుగుతుందని అనుకోవాలా? ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు ఉదయనిధి డబుల్ మీనింగ్ తో మాట్లాడిన గతంలో కూడా త్రిషను టాపిక్ వచ్చిన సందర్భాలు చాలా చూసాము, ఎలక్షన్ క్యాంపింగ్ లో అవ్వచ్చు, రకరకాలుగా. ఖచ్చితంగా త్రిష కేంద్రంగానే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు మారిపోయాయని చెప్పొచ్చు. ఏదైతే రాబోయే ఉప ఎన్నికల్లో కూడా జోసెఫ్ విజయ్ రాజీనామా చేసినటువంటి ఏదైతే ఆ యొక్క ఖాళీ అయినటువంటి స్థానం ఉందో ఆ స్థానంలో ఆమెనే పోటీ చేయాలని డిమాండ్ ఉంది. తర్వాత ఆమె ఖచ్చితంగా మంత్రి కూడా కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల విజయ్ జన్మదినోత్సవం సందర్భంగా వేసినటువంటి పోస్టర్లలో కూడా కొంత త్రిషను ముడిపెట్టి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం ఈ అధికార పక్షమైనటువంటి టీవీకే సీఎం విజయ్ ని అదేవిధంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి ఉదయనిధి చేసినటువంటి వ్యాఖ్యలు త్రిష కేంద్ర బిందువుగానే మారే అవకాశం ఉందనే చెప్పొచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే మహిళా విభాగం శ్రేణులు డిఎంకేకు వ్యతిరేకంగా ఉదయనిధి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళనను మరింత తీవ్రతరం చేసే అవకాశం అయితే ఉంది. ఈ కోర్టు ఏదైతే మద్రాస్ హైకోర్టు ఉదయనిధి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారిందనే చెప్పొచ్చు. గతంలో శంకరి ఇటువంటి వ్యాఖ్యల విషయంలో న్యాయస్థానాలు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని
వదిలేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు త్రిష విషయంలో ఈ హైకోర్టు ఏం చెప్తుందని కూడా చూడాలి. ఒకవేళ హైకోర్టు కనుక బెయిల్ తిరస్కరిస్తే ఉదయనిధి సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ లభించినా కూడా కఠిన షరతులు విధించే అవకాశం ఉంది. పైగా క్షమాపణ కూడా చెప్పాలనే నిబంధన కూడా ఉండే అవకాశం ఉంది అన్నది నిపుణులు చెప్తున్నట్టు అనమాట. ఏమైనప్పటికీ కూడా బహిరంగ వేదిక పైన ఈ శ్లేషార్థ వ్యాఖ్యలు చేయడం వల్ల డిఎంకే నైతికంగా ఇప్పుడు డిఫెన్స్ లో పడిందని చెప్పొచ్చు. విపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వంటి ఏదైతే మిత్రపక్షాలు ఈ భాషను సమర్థించలేక బేషరతుగా క్షమాపణలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు డిఎంకే ఈ కావేరీ జలాల సమస్య, అదేవిధంగా మేకదాటు ప్రాజెక్టు, వీటన్నిటిపైన టీవీకే ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రభుత్వ వైఫల్యాలు చెప్తూ ప్రజల దృష్టిని మళ్లించడానికే విజయ్ ప్రభుత్వం ఈ ముందస్తు ఎఫ్ఐఆర్ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందని ప్రతి దాడిని అయితే డిఎంకే చేపట్టింది. మొత్తానికి అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ఈ అంశాన్ని అటు డిఎంకే ఏదైతే సంస్కృతి, మహిళల పట్ల ప్రవర్తన, ఈ అంశాలన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొస్తుంది. టీవీకే కూడా డిఎంకేని కొంత ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పొచ్చు. ఇక త్రిషాకు సంబంధించి, అదేవిధంగా సీఎం కు సంబంధించి ఇటువంటి అంటే ఒక హై ప్రొఫైల్ వ్యక్తిని కనుక కోర్టు చుట్టూ తిప్పితే ఇక మిగతా వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపరనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ పైన కొంచెం సీరియస్ గానే తమిళనాడు ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే స్ట్రాటజీ అనుకోవాలా కృష్ణ? ఖచ్చితంగా శంకరి, ఒకవైపు కావేరీ జలాలు, మేకదాటు ప్రాజెక్టు వ్యవహారం ఇవంతా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళ ప్రజల దృష్టిని మరల్చడానికి కూడా ప్రభుత్వం ఈ యొక్క త్రిష వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చి ఉండొచ్చు. ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసి తర్వాత రాజకీయంగా దీన్ని వేరే విధంగా మార్చే అవకాశం ఉంటుంది. కొన్ని రోజులైతే దీనికి సంబంధించి కొంచెం ఉపశమనం కూడా లభించే అవకాశం ఉంది. మరోపక్క కావేరీ జలాలకు సంబంధించి సుప్రీంకోర్టులో టీవీకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. ఈ రోజు లేదా రేపు దీనిపైన ఒక విచారణ కూడా జరిగే అవకాశం ఉంది. ఈలోగా తమిళనాడులో ఈ యొక్క ఉదయనిధి స్టాలిన్ అంటే ఒక పక్క స్టాలిన్ కుమారుడు, అదేవిధంగా ప్రతిపక్ష నేత కూడా ప్రస్తుతం. సో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయినటువంటి స్టాలిన్ ని ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడం అంటే కొంత రాజకీయంగా సంచలనమైనటువంటి అంశమే. తమిళనాడులో దీని మీద ఇంకా కొన్ని రోజులు చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణ. என்ன பொய் கேஸ் போடலாம்? எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன். திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம்? எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன். திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம்? எங்க தண்ணி வருதோ இல்லையோ அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன். திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம்?